ప్రదీప్ మాచిరాజు. తన వాక్చాతుర్యంతో అందరి మనసులను గెలుచుకున్నాడు. సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా చేసేవారిలో సుమ తర్వాత ప్రదీప్ అనే స్థాయికి ఎదిగాడు. ఇదిలా ఉండగా ప్రదీప్ నిజ జీవితానికి వచ్చినట్లయితే ఆయన పూర్తి పేరు మాచిరాజు ప్రదీప్. హైదరాబాద్ లో పుట్టి పెరిగాడు. తన చదువు కూడా హైదరాబాద్ లోనే కొనసాగింది. విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ పూర్తి చేశాడు. తర్వాత విదేశాలకు వెళ్లి ఎంబీఏ చదవాలనుకున్నాడు. కానీ తల్లిదండ్రుల అనుమతితో కొంత సమయం తీసుకుని మరేదైనా వృత్తిలో ప్రవేశించాలనుకున్నాడు. కొద్ది రోజులు ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో పనిచేశాడు. అయితే ఒకరోజు ప్రదీప్ టీవీ చూస్తుండగా రేడియోలో మాట్లాడడానికి యువకులు కావాలను అనే ప్రకటన చూశాడు. ఇంకేముంది, ఫోన్ నెంబర్ చూసి ఫోన్ చేసి వెళ్లాడు. ఆ తర్వాత రేడియో జాకీ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అక్కడ అతని గాత్రం అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో ఇక ప్రదీప్ వెనక్కి తిరగలేదు. జీ తెలుగులో ప్రసారమయ్యే కొంచెం టచ్ లో ఉంటే చెబుతా కార్యక్రమాన్ని రూపొందించి దానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించడంతో కెరీర్ మలుపు తిరిగింది. ఆ తర్వాత 100% లవ్, జులాయి, అత్తారింటికి దారేది, రామయ్య వస్తావయ్య లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించాడు. జీ తెలుగులో ప్రసారమైన గడసరి అత్త సొగసరి కోడలు కార్యక్రమానికి గాను ప్రదీప్ కు టీవీ నంది పురస్కారం లభించింది. అలాగే డీ జోడీ ప్రోగ్రామ్ లో కూడా చేస్తున్నాడు. కొత్తగా పెళ్లి చూపులు అనే షోలో కూడా నటించాడు. అయితే ఈ షో మాత్రం ప్రజలను ఆకట్టుకోవడంలో విఫలమైందని చెప్పొచ్చు. కాగా ఒకవైపు యాంకర్ గా, మరోవైపు సినిమాల్లో సహాయ పాత్రలు చేస్తూ ప్రదీప్ అమ్మాయిల మనసును దోచుకుంటున్నాడు. కాగా కొద్ది రోజుల క్రితం డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప్రదీప్ పోలీసులకు పట్టుబడి కొంత చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. కాగా మొత్తానికి టాలీవుడ్ లో అగ్ర యాంకర్ గా పేరు తెచ్చుకున్నాడు. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్